థ్యాంక్ యూ మేడం గారు, అసలు నేను చాలా హోటల్లో ఇట్లా ఫుడ్ సంబంధించి రివ్యూస్ చేస్తా. నేను చూసిన వరకు అయితే స్టాఫ్ అంటే కస్టమర్తో ఎట్లాగా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు మేనేజర్ అయ్యింది కూడా ఫస్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ అడగడం కానీ సో అండ్ సో అని చెప్పి మీకు ఎలా అంటే ప్రతి ఒక్కటి ఫస్ట్ ఆల్వేస్ కస్టమర్ ఈజ్ ఇంపార్టెంట్ మనకి. వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఏమైనా కావాలా లేకుంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా అదంతా మనకు అర్థమవుతుంది. సో కంపల్సరీ అదే మేము ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాము. మీ సక్సెస్ ఫస్ట్ కూడా మేబీ ఇదే రీజన్ అయ్యొచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పండిస్తాడు వరి మీకోసం తెచ్చాము పూలు. ఎలా మీరు ఎన్ని స్టెప్ రాస్తారా? ఓనా? నైస్. ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ సర్వీస్ స్టాఫ్ ఉన్నారు కదా, ఫుల్ డ్యాన్సెస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఓన్లీ టిఫిన్ చేసి వెళ్ళడం కోసం కాకుండా ఐస్కు మనసు కూడా సంతోషం ఇస్తున్నారు. బాగుంది డ్యాన్స్, నాకు బాగా నచ్చింది కూడా. ఆ డ్యాన్స్ వీడియో కూడా రికార్డ్ చేస్తా, చూద్దాం లాస్ట్ లైట్ చేసి డ్యాన్స్ వీడియో వేద్దాం. హాయ్ ఆల్, మనం ఈరోజు ఎగ్జాక్ట్లీగా సూర్యాపేటలో ఉన్నాం. సూర్యాపేటలో 7 మిడ్వే ప్లాజా ఉంది కదా, దాంట్లో ఫీస్ట్ హౌస్ ఉంది. ఫీస్ట్ హౌస్లో అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఉంది, అది కూడా ట్రై చేద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ 500 రూపీస్. ఆ 500 రూపీస్లో యాక్చువల్గా 22 ఐటమ్స్ ఏమి వస్తాయంట. ప్రతి ఒక్కటి టేస్ట్ చేసి అసలు అది వర్తా కాదా ఏంటి అనేది చూసి చెప్తా. ఓకే సార్, సమ్మర్కి వెళ్తాం ఊటీ మీకోసం బిస్కెట్ రోల్. ఓకే, గ్రాండ్ మాస్ ప్యాన్ కేక్ సార్, స్వీట్స్ ప్యాన్ కేక్ బాగుంది. ఈ పేర్స్ ఒకటి 2 సార్లు చెప్పిన దానిలో వీడియోలు రికార్డ్ అవుతుంది. డైలాగ్స్ చెప్తాం. ప్యాన్ కేక్ అది మళ్ళీ చెప్పారు. సాంబార్ విత్ హీట్ ఆఫ్. ఓకే, సాంబార్ విత్ హీట్ ఆఫ్. టెండర్ కోకోనట్ వాటర్ కోకోనట్ స్వీట్స్ చాలా బాగుంటుంది. ఓకే, దగ్గర రాయం కదా సార్. మీరు వెళ్తారు డిఫరెంట్ కంట్రీస్, మీకోసం మీ వెరైటీ చట్నీస్. ఓకే, పల్లీ చట్నీ, రెడ్ కోకోనట్ చట్నీ, మెంట్ చట్నీ. ఓకే, మెంట్ చట్నీ, పుదీనా చట్నీ, జింజర్ చట్నీ, స్వీట్ జింజర్ మ్యాంగో చట్నీ. ఓకే. సో మొత్తానికైతే ప్యాన్ కేక్ రైట్? ప్యాన్ కేక్ అది గ్రాండ్ మాస్ ప్యాన్ కేక్. ఫస్ట్ బాగా అట్రాక్ట్ చేస్తుంది కాలు ఏంటంటే ప్యాన్ కేక్ ట్రై చేద్దాం. ఇది కొంచెం స్వీట్ అనిపిస్తుంది చూడడానికి కూడా. ఇది హనీనా? ఇది బెల్లం పాక్. బెల్లం పాక్. స్వీట్ అయితే కాపు వస్తుంది. సార్ ఉప్మా పెసరట్టు ఈ చట్నీస్తో తినండి సార్, బాగుంటుంది. సార్, రవ్వట్టు మినపట్టు అటు ఇటు నెట్టు, మీకోసం ఫీస్ట్ హౌస్ స్పెషల్ పెసరట్టు. ఓకే, నైస్. సో మొత్తానికైతే ప్యాన్ కేక్ ట్రై చేద్దాము. ప్యాన్ కేక్ ట్రై చేద్దాము. ఇదే ఏమో స్వీట్ అయితే స్వీట్ ఉంది. ఇది సార్ భగవతి కేసరి మీకోసం తెచ్చాము పైనాపిల్ కేసరి. ఇంకా మౌతి కేసరి మీకోసం తెచ్చాము పైనాపిల్ కేసరి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు. చలికి వణుకుతాం గడగడ, మీకోసం మినప వడ. థ్యాంక్ యూ. స్వీట్ చక్కెర పొంగల్ ఇస్తాం. స్వీట్ చక్కెర పొంగలి. చిన్నది దోశ. నైస్. ఓకే, సో మొత్తానికి అయితే
టిఫిన్ అయితే మన ప్లేట్లో వచ్చేస్తుంది. ప్రతి ఒక్కటి నీట్గా టేస్ట్ చేసి కొంచెం వీడియోలు ఎంత ఎక్కువ పర్లేదు టైం తీసుకున్నాం. బాగా ఎక్స్పెన్సివ్ అయింది కాబట్టి సరేనా. ఫస్ట్ అయితే దేంట్లో నలుగు ఇది స్వీట్. ఆల్వేస్ ఫస్ట్ స్వీట్తో ట్రై చేద్దాం. స్వీట్ అయితే సూపర్. ఫస్ట్ అయితే మనం దోశతో ట్రై చేద్దాము. ఇది దోశ నరాలు చిన్న చిన్న దోశ అని పెడతాం. దోశ అయితే బాగుంది. పొద్దున్న చెప్తాను చూద్దాం. దోశ ఆల్వేస్ దోశ. బాగుంది. వా చాలా బాగుంది దోశ అయితే. యాక్చువల్గా బయట ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ ఎట్లా ఉంది అనేది బాగుంది దోశ అయితే. నెక్స్ట్ ఇది అల్లం చట్నీ అనుకుంటా. వాటర్ మిలన్. షుగర్ చాలా లో ఉంది కానీ బాగుంది. షార్ట్స్ ఉన్నట్టు ఉంది. బాగుంది. నెక్స్ట్ ఇది ఉప్మా దోశ చూద్దాము. ఇట్లా ఓపెన్ చేస్తాడు, ఇట్లా పెట్టి చూపెట్టాలి. యాక్చువల్లీ ఇది చిన్న ఉప్మా దోశ. ఇది చూడండి లోపల ఉప్మా పెసరట్టు అనుకుంటా. సారీ, ఉప్మా పెసరట్టు ఇది లోపల. చూద్దాం సార్. ఇప్పుడు ఒక 4-5 years 6 years అవుతుంది అనుకుంటా. అప్పుడు ఎప్పుడో వచ్చా కొత్తలో. అయితే చాలా టైం బట్టి వస్తుంది. కానీ నాకు టిఫిన్ చేస్తుంటే అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా ఈ టిఫిన్ 500 rupees టిఫిన్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే పర్ఫెక్ట్గా. అదే యాక్చువల్గా మనం బయట టిఫిన్ చేస్తే ఒక 30 rupees 40 rupeesతో దోశ తినడం అయిపోతుంది. కానీ ఇంత ఎక్స్పెన్సివ్ ఉందంటే దాని దగ్గర క్వాలిటీస్ వాడుతున్నారు. తప్పలేదు అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే. బాగుంది టిఫిన్. సో నేను ఇక్కడ గమనించింది ఏంటంటే యాక్చువల్గా చాలా హోటల్ చాలా రెస్టారెంట్లో భోజనం చేసే ఉంటాం కానీ స్టాఫ్ యాక్చువల్ కస్టమర్ దగ్గర ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మేనేజర్ గారు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సో అండ్ సో మంచిగా ఉందా హెల్దీగా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న మేడం ప్రొపరేటర్ గారు వీళ్ళతో మేడంని క్లియర్గా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. పర్మిషన్ ఇస్తాను. ఓకే, టిఫిన్ చేద్దాం ఫస్ట్ అయితే. ఓకే, నువ్వు స్టార్ట్ చేయరా. చాలా అయిపోతుంది. యాక్చువల్గా ఇంతకుముందు డ్యాన్స్ చేస్తారు పిల్లలు, స్టాఫ్ మేడం కూడా దగ్గర నుండి ఎంకరేజ్ చేస్తున్నారు. బయటకు వెళ్ళి మరి క్లాప్స్ కొట్టడం, వాళ్ళు కొంచెం బూస్టింగ్ చేయడం. పని చేసే వాళ్ళకి కూడా కొంచెం బటన్ అనిపించదు, హ్యాపీగా పని చేయాలి అనిపిస్తుంది. మంచి ఆలోచన, బాగుంది. పండిస్తాడు వరి మీకోసం తెచ్చాము పూలు. ఎలా మీరు ఎన్ని స్టిప్ రాస్తారా? అవునా? నార్మల్గా అయితే టిఫిన్ అయితే చాలా నీట్గా ప్లెయిన్గా బాగుంది. కొంచెం షుగర్ కేన్ ఉంది. షుగర్ కేన్ టేస్ట్ చేద్దాం ఎట్లుంది. వా సూపర్ టేస్ట్. రైతు పండిస్తాడు వరి, మాకోసం ఇచ్చారు పూరి. మేడం గారు చెప్పారు. బాగుంది, టేస్ట్ చేద్దాం ఇది కూడా. బాగుంది. దోశ అయితే టాప్లో వస్తుంది. పూరి షేప్ వస్తే పక్కా పెడితే దోశ అయితే సూపర్. ఓకే అల్లుడు, అసలు ఇవి చిట్టిడ్లీ అంటారు. యాక్చువల్గా సాంబార్తో ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చారు. మనం అయితే
జనరల్ అందులో వేసుకుని తిన్నాం, ఇదైతే వాళ్ళు డైరెక్ట్ వేసి ఇచ్చారు. చూద్దాం. సూపర్. కాకపోతే యాక్చువల్గా చాలాసేపు అవుతుంది, కొంచెం చల్లగా అయిపోయింది కానీ టేస్ట్ ప్రాపర్ తెలియట్లేదు, కానీ బాగుంది. నెక్స్ట్ ఇది వడ ఉంది, వడ టేస్ట్ చేద్దాము. యాక్చువల్గా నేను గమనించింది ఏంటంటే బయట టిఫిన్స్కి చాలా డిఫరెంట్ ఉంది. ఆ క్వాలిటీనా సమ్ ఎక్సెట్రా వండే విధానమా నాకైతే అర్థం కావట్లేదు, కానీ టేస్ట్ అంతే తేడా ఉంది, క్వాలిటీ కూడా అంతే ఉంది. 520 రూపీస్ టిఫిన్ అంటే దాని దగ్గర క్వాలిటీ ఇస్తున్నారు వీళ్ళైతే. ఓకే, నాకైతే యాక్సెప్టబుల్ అనిపించింది, బాగుంది కూడా. ఇది బూరి అనుకుంటా, బూరినో సంథింగ్ ఏదో, నాకు పేరు ప్రాపర్ తెలుస్తలేదు. ఇది కూడా స్వీట్ మిక్స్ అయి ఉంది, బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చి కొబ్బరి చట్నీ అనుకుంటా. వా, కొబ్బరి చట్నీ అయితే తినాల్సిన అవసరం లేదు, నోట్లో వేస్తే డైరెక్ట్ అదే వెళ్ళిపోతుంది. బాగుంది. ఇది రవ కేసరి. ఫస్ట్ అయితే ఈ ప్లేట్లో అంతా నీట్గా తినేసి నెక్స్ట్ క్లిప్ వేద్దాము. నెక్స్ట్ రోజు అయితే ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చేస్తాము, ఇబ్బంది లేదు. నాకు అర్థమైంది ఏంటంటే హోటల్ టు భోజనం కానీ టిఫిన్స్ కానీ సమ్ డిన్నర్ కానీ చేసేటప్పుడు అర్థమైంది ఏంటంటే అన్లిమిటెడ్ ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ మచ్ మోర్ టైం, అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకొని ప్రశాంతంగా చేయడానికి ఉంటేనే అడావిడి కాకుండా కొంచెం టైం తీసుకొని మెల్లగా భోజనం చేస్తే బాగుంటుందని ఆలోచన. జున్ను ఫ్రై చేద్దాము. జున్ను కూడా ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మ పిచ్చమ్మ అన్నప్పుడు జున్ను తీసుకొచ్చేవాడు, వాళ్ళతో బలు ఉన్నప్పుడు అవి అంతా ఇప్పుడు అనుకుంటా. జున్ను బాగుంది. ఆహా, మస్ట్ జున్ను అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది, నాకు ఫుల్ నచ్చేస్తుంది. షుగర్ కేన్ కూడా ఈ జ్యూస్ కూడా టాప్ ఉంది దీంట్లో. అలాగే చెప్పండి, ఫిష్ హౌస్లో టేస్ట్ చేసిన ఆల్ టిఫిన్స్ అన్నీ వర్త్ అంటే వర్త్, చాలా అంటే చాలా బాగుంది. నాకు కొంచెం వడ ఒకటే యాక్సెప్టబుల్ అనిపించదు, అంటే నాకు నచ్చట్లేదు, మీకు నచ్చుతుండొచ్చు మేబీ. అది ఒక వడ మినహాయిస్తే మిగతా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్, అంత బాగున్నాయి. అందుకంటే ఇంకో విషయం ఏంటంటే జున్ను అయితే సూపర్ ఉంది. వీళ్ళకి ఇంకో కప్పు తెచ్చుకొని తినంటే చేద్దాం. ఓకే, ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, కూల్గా ఉంది, బాగుంది. జున్ను అసలు ఇంత క్రౌడ్, ఇంత ఎక్స్పెన్స్ అయినా కానీ ఇంతమంది రావడానికి రీజన్ ఏంటంటే సక్సెస్ ఫస్ట్ స్టెప్ మేడం ఇచ్చే రెస్పెక్ట్, ఐ థింక్ సో మేబీ నాకైతే అనిపిస్తుంది. బాగుంది ఫుడ్. వీళ్ళతో వెళ్ళేటప్పుడు మేడంతో ఒకసారి మాట్లాడి అవకాశం మాట్లాడేసి. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయితే అదిరిపోయింది యాక్చువల్లీ. ఫిష్ హౌస్లో ఒక కాఫీతో ఎండ్ చేసి మేడంతో మాట్లాడతాం. మేడం యాక్చువల్లీ చెప్పాలంటే మన కోసం వెయిట్ చేస్తున్నది, వీళ్ళంత ఫాస్ట్ తాగేసి వెళ్దాం. ఓకే, కాఫీ ఫోమ్ అయితే బాగుంది. కాఫీ ఇలా ఒరిజినల్ కాఫీ బీన్స్ అంటే ఇవేనేమో. యాక్చువల్లీ మనం స్టార్ బక్స్లో కూడా ఇవి చేసాము, సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇక్కడ కూడా, బాగుంది. నైస్. ఇక్కడ డిస్ప్లే మీద కూడా చాలా న్యాచురల్గా అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ వేసి పెట్టినారు. ఇవి కూడా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇస్తుంది ఆలోచన ఎవరికి వస్తుంది కానీ మంచి ఆలోచన వస్తుంది మ్యాక్సిమం మేబీ అయితే. బాగుంది. మాట్లాడతావా ఏమన్నా? యూట్యూబ్లో వస్తుంది. మన బ్రేక్ఫాస్ట్ అందించిన చెఫ్ అయితే ఇది మొత్తం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే టాప్ క్లాస్ ఉంది, చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. థ్యాంక్ యూ. మేడం గారు,
యాక్చువల్గా నేను చాలా హోటల్లో ఇట్లా ఫుడ్ సంబంధించి రివ్యూస్ చేస్తా. నేను చూసిన వరకు అయితే స్టాఫ్ అంటే కస్టమర్తో ఎట్లాగా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు మేనేజర్ అయ్యింది కూడా ఫస్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ అడగడం కానీ సో అండ్ సో అని చెప్పి మీకు ఎలా అంటే ప్రతి ఒక్కటి ఫస్ట్ ఆల్వేస్ కస్టమర్ ఈజ్ ఇంపార్టెంట్ మనకి. Okay. వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఏమైనా కావాలా లేకుంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా అదంతా మనకు అర్థమవుతుంది. సో కంపల్సరీ అదే మేము ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాము. మీ సక్సెస్ ఫస్ట్ కూడా మేబీ ఇదే రీజన్ అయ్యొచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్.